టూ ఫోల్డ్స్ బ్లౌజ్ పీస్ పొడవు 15, నడుము 9, ఇంచెస్ ఖర్చు మెడ 5, మెడ 2, ఆర్మ్ రౌండ్ డౌన్ 5.5, అండ్ 4, డౌన్ 9, వన్ ఇంచ్ పెట్టుకుని రౌండ్ తిప్పుకోవాలి. మెడ 10.5, అండ్ 2 ఇంచెస్ పెట్టుకుని ఈ 2 నుంచి ఈ 2కి మార్క్ చేసుకోవాలి. నాకు కొంచెం వంకర వచ్చిందండి, ఏమనుకోకండి. టూ ఫోల్డ్స్ వేసుకుని వెడల్పు తీసుకోవాలండి. బకరం అండి ఇది. 2 ఫోల్డ్స్ వేసుకుని వెడల్పు 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు పైన 2 ఇంచెస్ పెట్టుకోవాలి. మెడకి లూజ్ మెడ అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 తీసుకోవాలి. 10.5 తీసుకుని ఇక్కడ కూడా యాస్టీస్కి పలక మెడ తీసుకుందాం అనుకుంటున్నాను. పాతకు 2 తీసుకుంటున్నాను. ఇక్కడ పిల్లలు బాగా పక్కగా ఉంటారండి మా కస్టమర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకుని కరెక్ట్గా కలుపుకోవాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ సహాయంతో కలుపుకోండి మీరు. ఇది పెట్టుకోవాలి మనం. 1.5 ఇంచ్ పెడుతున్నాను, 1/4 ఇంచ్ పెడుతున్నాను, 1/4 ఇంచు. ఇది ఆఫ్ చేసుకుని ఇదే కొలత పెట్టుకుంటాం. మన షోల్డర్ కలుపుతాకి ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకుందామండి. ఈజీగా ఉంటుంది. కొంచెం గ్యాప్ ఇచ్చే కట్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుందండి. పిన్స్ పెట్టుకోండి కట్ చేసుకునేటప్పుడు కదలకుండాను. మన షోల్డర్ ఇక్కడ ఇలా పెట్టుకోవాలండి. ఈ 1/2 ఇంచ్ ఇలా ఉంచి మనం కట్ వర్క్ ఇక్కడ ఇవ్వలేదు కదా, ఇది ఇట్లా ఉంచేసి ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలి. తీగా జాగ్రత్తగా రౌండ్ తిప్పుకుంటూ కట్ వర్క్ ఇచ్చుకోవాలండి.
మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. ఇది లైనింగ్, ఇది కట్ వర్క్ అండి. ఇలా కుట్టుకునేటప్పుడు ఈ రెండు కలిపి కుట్టేసుకొని తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మన కట్ వర్క్కి లైనింగ్ ఆల్రెడీ అతుక్కున్న తర్వాత అప్పుడు వేసి కుట్టుకుని తిప్పుకుంటే చాలా అందంగా వస్తుందండి. నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇదండి.